నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ విజువల్స్ అన్ని పోలీసులు బయటికి పంపించారు. హేమ ఈ పార్టీలో ఉంది అని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో హేమనేమో నేను ఈ పార్టీలో లేను, నేను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, నా భర్తతోటి కూతురుతోటి చిల్ అవుతున్నా అని చెప్పి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే దానికి కౌంటర్గా అక్కడ బెంగళూరు పోలీసులు హేమ మా కస్టడీలోనే ఉంది, ఇక ఈ ఫాల్స్ వీడియో రిలీజ్ చేసినందుకు హేమ పైన ఇంకో కొత్త కేసు పెడతామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో కేవలం సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్లు మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నాయి, వాళ్ళని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇక అక్కడ కాకానికి సంబంధించిన ఒక కార్ పైన ఒక స్టిక్కర్ కూడా ఉంది. ఏపీ మంత్రి కాకానికి సంబంధించిన ఒక కార్ పైన ఒక స్టిక్కర్ కూడా ఉంది, ఆయనకు సంబంధించి స్టిక్కర్ ఉంది. అయితే దీని గురించి అతన్ని అడిగితే ఈ స్టిక్కర్కి నాకు ఏం సంబంధం లేదు, ఆ స్టిక్కర్ ఎక్స్పైరీ కూడా 2003లో అయిపోయింది, ఇక ఆ స్టిక్కర్ అక్కడికి ఎలా వచ్చింది ఏంది అనేది పోలీసులు చూసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని అతను చెప్తున్నాడు. ఇక ఈ రేవ్ పార్టీలో పలువురు ప్రముఖులు కూడా దొరికినట్లు తెలుస్తుంది. ఇదే కన్నడ మీడియాకు సంబంధించిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, ఇంకా చాలామంది మోడల్స్ కూడా దొరికారని చెప్పి పలువురు ప్రొడ్యూసర్స్ అంటున్నారు. కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టట్లేరు, కావాలని తెలుగు మీడియాకు సంబంధించిన వాళ్ళ పేర్లు మాత్రమే బయట పెడుతున్నారు. ఇక ప్రముఖుల పొలిటీషియన్స్ పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గురించి కూడా బయట పెట్టట్లేదు, కేవలం వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే ఈ విషయం పైన టాలీవుడ్ మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఇక ఈ పొలిటీషియన్స్ పిల్లల్ని వాళ్ళని ఎందుకు చెప్పట్లేరు, ఇక కర్ణాటకకి సంబంధించిన ఆర్టిస్టులు మోడల్స్ను ఎందుకు వాళ్ళ పేర్లు బయటికి చెప్పట్లేదు కన్నడ మీడియా అనేది? ఇక ఇక్కడే కాదు, ఎక్కడ ఏ రేవ్ పార్టీ జరిగినా సరే మన తెలుగు వాళ్ళ పేర్లే ముందు బయటకు వస్తున్నాయి. ఇదంతా ఏంది, తెలుగు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా లేక వీళ్ళే వెళ్తున్నారా ఆ పార్టీకి అనే విషయం గురించి ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారిని మనం ఫోన్లోకి తీసుకొని తెలుసుకుందాం. నటికుమార్ గారు నమస్తే అండి. సార్, నిన్న హేమ గారేమో మీరు చూసారా సార్ ఆ రేవ్ పార్టీకి సంబంధించిన విజువల్స్ అన్ని? సార్, హేమనేమో నేను ఆ పార్టీలో లేనని తెలుగు మీడియాకి ఒక వీడియో రిలీజ్ చేసింది. వెంటనే కన్నడ పోలీసులు ఏమో మా అదుపులోనే ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ అదే సేమ్ టైము అక్కడే కాకానికి సంబంధించిన ఒక స్టిక్కర్ కూడా దొరికింది కార్ మీద, అది అంత హైలైట్ అవ్వట్లేదు. ఇంకా చాలామంది పొలిటీషియన్స్ సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి, బట్ వాళ్ళ పేర్లు కూడా బయటికి రావట్లేవు. ఇంకా సేమ్ టైము కన్నడ ఛానల్స్ చెందిన వాళ్ళ పేర్లు కూడా బయటికి రావట్లేవు. ఏంటి సార్, ఓన్లీ తెలుగు మీడియాని టార్గెట్ చేస్తున్నారా లేదా మిగతా వాళ్ళందరి పేర్లు బయటికి చెప్పలేకపోతున్నారా, పొలిటీషియన్స్ పేర్లు ఇట్లా? ఓకే ఓకే, దాన్ని పట్టించుకున్న నాదు లేదు ఫస్ట్. ఓకే, ఇప్పుడు అక్కడ మన హేమ గారు ఉన్నారా లేదా అని పక్కన పెట్టేస్తే ఆ అదుపులో ఉన్నా అదుపులో లేకపోయినా, పార్టీకి వెళ్ళినా పార్టీకి వెళ్ళకపోయినా, అంటే మనం రేపు సమాజానికి మనం ఏం చెప్పగలుగుతున్నాం, మనం సమాజానికి ఏం చెప్తున్నాం? ఒక ఎవరో పార్టీ బర్త్డే అని పార్టీ పెడతారు, దాంట్లో డ్రగ్స్ సప్లై ఉంటున్నాయి, దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నాం. ఇలాంటివన్నీ కేసులు ఎన్నో కేసులు చూస్తున్నాం కదా. ఒక్క కేసులో ఎవరికైనా శిక్ష పడిందా? ఒక్క కేసులో ఉదయం వస్తే సాయంత్రం బెయిల్ వచ్చేస్తుంది, సొంత పూచకత్తు మీద కూడా వదిలేస్తున్నారు, లేకపోతే నోటీస్ ఇచ్చి మనం వదిలేస్తున్నారు. అప్పుడు మన బంజారాస్ లో లాస్ట్ టైం 100 దొరికారు. ఇలా ఎన్నో. దీనికి ఒక సీరియస్నెస్ లేకపోతే డ్రగ్స్ ని మన అరికట్టడం ఎవరి వల్ల కూడా కాదు. ఒకటి, అక్కడ రామ గారు చెప్తున్న డ్రెస్ వాళ్ళు రివ్యూ చేసిన డ్రెస్ అవును సార్, ఫామ్ హౌస్ అని చెప్తుంది, ఫామ్ హౌస్ అని చెప్తుంది కానీ ఆమె ఎక్కడ ఫామ్ హౌస్ హైదరాబాద్ ఉన్నా అని చెప్పట్లేదు. దానికి అనుమానాలు తావదేస్తున్నాయి. అది ఓకే, అంత డిస్కషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు అందుకోసం. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఆమె వల్ల ఇప్పుడు ఏంటంటే ఆమె పార్టీకి వెళ్ళిందా, ఆమె ఏం తీసుకుంది ఏంటది జనాలు కదా నిర్ణయించాలి. అవునా కదా? ఓకే సార్, అవును సార్. పోలీసులు ఎందుకంటే అక్కడ దాడి చేసింది వాళ్ళు, పోలీసులు డిసైడ్ చేయాల్సింది కదా, పోలీసులు కదా నిర్ధారించాల్సింది. పోలీసులు నిర్ధారించిన తర్వాత మనం సమాజానికి ఏం చెప్పబోతున్నాము అనేది ఆర్టిస్టులుగా దానికి మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సమాజానికి ఏం చెప్పబోతున్నాం అని. అంటే
పార్టీలకు వెళ్ళొద్దు అని చెప్పట్లే, బర్త్డే పార్టీలకు వెళ్ళొద్దు అని చెప్పట్లే. డ్రగ్స్ అలౌడ్ వాళ్ళ పిల్లలు ఎంత నాశనం అయిపోతారు, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయి, సినిమా ఇండస్ట్రీకి ఎంత బ్యాడ్ వస్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోగలగాలి. శ్రీకాంత్ గారు మీద వచ్చిందని 100% మనం కూడా శ్రీకాంత్ గారి మీద వచ్చిందని మనం ఆయన ఖండించాల్సింది. ఎందుకంటే ఆయనకు అలాంటి ఇష్టం ఉండదు, అలాంటి రాడు, అలాంటి వెళ్ళడు. ఆయన వెంటనే వీడియో కూడా రిలీజ్ చేశారు తన ఇంట్లో నుంచి. నాకు తెలుసు కదా, ఎందుకంటే నాకు ఈ రోజు కదా ఆయనతో నాకు 25 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. అలాంటివి ఆయన వెళ్ళడు. అలాంటి దానికి ఆయన ముందు చూపు, ఎందుకంటే ఆయన గారి సినిమా నుంచి నాకు ఆయన ఫ్రెండ్షిప్ ఉంది. అంతకన్నా ముందు నిధి సినిమా నుంచి ఉంది, ఆయనతో నాకున్న రిలేషన్షిప్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాక. కానీ ఎప్పుడు కూడా ఆయన ఎంతసేపు ఫ్యామిలీకి ఇచ్చిన వాల్యూ ఇంకెవరికి కూడా ఇలాంటివి కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. అది ఫస్ట్ ఆఫ్. ఓకే, ఎవరో అన్నట్టు ఇందాక మన శ్రీకాంత్ గారు ఉంది కాబట్టి అది మన కొంచెం మంది వచ్చి చేసినట్టు అది చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు హేమ గారు ఉన్నారా, మనం ఇప్పుడు మన తెలుగు మీడియా ఏంటంటే సినిమా ఆర్టిస్ట్ కాబట్టి హైలైట్ చేస్తున్నాం. మరి చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, ఒక్క కేసైనా నిలబడిందా, ఒక్క కేసైనా గట్టిగా పట్టుకున్నామా, ఒక్క కేసైనా సరే మనం ఏమైనా పీడీ యాక్ట్ పెట్టగలిగామా, ఒక్క కేసైనా మనం గట్టిగా తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ కేసు నిల్వనివ్వరు కదా సార్. ఇప్పుడు మన డ్రగ్స్ కేసులో పెద్ద రచ్చ జరిగింది, డిస్కషన్ చేసుకోవడం వేస్ట్ అవుతుందిగా. అంతే సార్. అవునా కదా, చెప్పండి. అంటే మరి ఇప్పుడు ఎందుకు సార్ కన్నడ మీడియా అయినా ఏ మీడియా అయినా ఎమ్మటే తెలుగు వాళ్ళని టార్గెట్ చేస్తుందని అంటున్నారు. మిగతా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పేర్లు బయటికి రావట్లేదు అని, అండ్ అట్ ద సేమ్ టైం పొలిటీషియన్స్ ఉన్నా వాళ్ళ పేరు కూడా బయటికి రావట్లేదని, ఓన్లీ ఆర్టిస్ట్నే టార్గెట్ చేస్తుందని. ఇంతకుముందు మనం ఇక్కడ తెలుగు హైదరాబాద్ లో దొరికిన తెలుగు పొలిటికల్ బయట తప్పించామా? హైదరాబాద్ లో వచ్చిన పొలిటికల్ సినిమా హీరో పెద్దవాళ్ళు ఎవరు ఉంటూ వచ్చారా? అక్కడ కూడా బలైపోయింది చిన్నలేక. అవును సార్. ఆ బలైపోయింది ఒక తల్లి బిడ్డాక. ఓకే, అవునా కదా? అంటే ఇందులో పెద్దవాళ్ళ ప్రమేయం ఉండకపోయి ఉండొచ్చా సార్? 100% పెద్దవాళ్ళ ప్రమేయం ఉంటుందమ్మా, ఉంటుంది. పెద్దవాళ్ళ ప్రమేయం కానీ కింద వాళ్ళు బలై అవుతారు మీరు అనేది. ఎప్పటికైనా బలయ్యేది చిన్నవాళ్ళే. ఓకే, ఉదాహరణకి పెద్ద ఆఫీసర్ తప్పు చేసినా చిన్న ఆఫీసర్ బలైపోతాడు. ఓకే, పెద్ద పొలిటికల్ లీడర్ తప్పు చేసినా చిన్నోడే బలవుతాడు. అయితే మరి ఇప్పుడు వేరే రాష్ట్రానికి చెందిన ఛానల్స్ వాళ్ళ గురించి చెప్పకుండా మన వాళ్ళ గురించి మాత్రం ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నారు? వాళ్ళు కూడా పట్టుబడ్డారు కదా. మన ఛానల్లో వాళ్ళ కోసం ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు ఓకే, మన ఛానల్లో వాళ్ళ కోసం ఎందుకు చెప్పట్లేదు కదా, మన వాళ్ళ కోసం హైలైట్ చేస్తున్నాం. ఓకే, మనం అంటే నేను చెప్పకూడదని చెప్పట్లే, కానీ ఛానళ్ళు ఇంతకు ముందు చేసిన మొత్తం మన ఇండస్ట్రీ అందరూ లైన్ కట్టించారు. ఆర్కో చేస్తున్నారు, అదన్నా కట్టించారు. దాంట్లో ఎవరు తప్ప? సినిమా వాళ్ళు తప్ప, లేకపోతే పోలీసులు తప్ప, లేకపోతే పొలిటికల్ లీడర్స్ తప్ప. ఇప్పుడు ఇందులో పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు సార్, వాళ్ళ పేర్లు కూడా బయటికి రావట్లేవు, ఓన్లీ ఈమె పేరు ఒకటి ఎక్కువ వినిపిస్తుంది. ఇంతకు ముందు కేసు ఏమైంది? క్లీన్ చిట్ ఇవ్వడానికి అంతమంది తీసుకుని అరెస్ట్ చేసినందుకు, ఇంతకుముందు లైన్ కట్టాల్సినందుకు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పరువులు పోయా. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ కేసులో కూడా క్లీన్ చిట్ వచ్చేసరి వేస్ట్ అంటారా సార్? డిస్కషన్ కూడా వేస్ట్ అంటారా? 100% వేస్ట్ అంటున్నాను నేను. ఇప్పుడు డిస్కషన్ ఉండేటప్పుడు ఇప్పుడు సినిమా వాళ్ళలో కొంతమంది ఇలాంటిలో ఫోటోలు వస్తున్నావు సిగ్గులేదు. ఎందుకు అంత పెద్ద మాట అనాల్సి వచ్చింది? ఎందుకు సిగ్గులేదు అనాల్సింది? మీకు సిగ్గు ఉంటే, ఒగ్గు ఉంటే ఛానల్స్ మీద మీకు మేము వస్తున్నా మీరు తప్పు చేయలేనప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఇన్ఫర్మేషన్ వేసారా? ఎప్పుడైనా ఒక నోటీస్ పంపించారా? ఎప్పుడైనా ఒక పరిణామం వేసారా? నేను నిజాయితీ పడాలి, నేను నిజాయితీ పడని అని చెప్పేసి ఎప్పుడైనా వేసారా? అంటే మీ దాంట్లో తప్పు ఉంది, మీ దాంట్లో లోపం ఉంది అనొచ్చు. మేము కోర్టు నెంబర్ తిరగలేము, పోలీస్ స్టేషన్ నెంబర్ తిరగలేము, మేము చాలా చాటుగా బతుకుతాం. మీ చాటును తీసి గుర్తిప్పేశారు కదా ఛానల్లో. ఓకే, మీ గుర్తు తీసి రద్దు చేసినప్పుడు మేము ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు మీరు తప్పు చేసినట్టే లెక్క. ఓకే, అంటే మీరు ఏమన్నారు సార్? వాళ్ళు తప్పు చేశారు, పోలీసు వాళ్ళు ఏం చెప్తారు? మీరు తప్పు చేశారు అంటున్నారు. తప్పు చేసింది పొలిటికల్ లీడర్స్, వాళ్ళు తప్పిచ్చారు అంటున్నారు. మా ఉద్యోగాలు పణం పెట్టి పట్టుకున్నాము, మా ఉద్యోగాలకి ఎసరు పెట్టి పొలిటికల్ లీడర్స్ తప్పించుకున్నారు అంటున్నారు. ఏది నిజం?
ఓకే, సో వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళని పొలిటికల్ లీడర్. కదమ్మా, అంత పెద్ద ఇష్యూలు అయిన తర్వాత క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత మనం ఎందుకు డిఫర్మేషన్ వేయలేదు ఆ పోలీసుల మీద? అవును, వేయలేదు సార్. మనం ఎందుకు ఈ రోజు మనం బయటకు వచ్చి నేను చాలా నిజాయితీ పడుతుందని చెప్పలేదు? అంటే మీరు ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని తెచ్చుకున్న చీట్లే, క్లీన్ చీట్లే తప్ప అయితే దాంట్లో తప్పు చేసి ఉంటారు మీరు. ఓకే, ఇప్పుడు యామ గారు ఉన్నారు, యామ గారు ఆమె సిన్సియర్ గా ఉండేటప్పుడు ఇమీడియట్లీ కంప్లైంట్ అండ్ డిఫర్మేషన్ ఓకే, కన్నడ పోలీసుల మీద వెంటనే వేయాలంటున్నారు. ఇమీడియట్ డిఫర్మేషన్ హైదరాబాద్, అప్పుడు నమ్ముతారు. నేను లేను, నా మీద పక్కగా చూపిస్తున్నారు, తప్పు చూపిస్తున్నారు, ఛానల్ మీద ఇమీడియట్ వేయండి, అప్పుడు నిజాయితీని నమ్ముతాను, నీ నిజాయితీ నిరూపించుకుంటాను. ఓకే, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఫైనల్గా మీ వర్షన్లో అంటే ఆల్రెడీ జరుగుతుంది, దీని గురించి ఆలోచించడం కూడా మనం వేస్ట్, సో వాళ్ళు పొలిటీషియన్స్ అండ చూసుకొని బయటకు వచ్చేసారు అని అంటున్నారా సార్? అంతే కదా మరి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు అది కదమ్మా, యామ గారి మీద మనం మాట్లాడుతున్నాం. యామ గారు నేను లేనని అదే ఫామ్ హౌస్ లో ఉన్నారని అందరూ అంటున్నారు, పోలీసులు చెప్పారు. లేననేటప్పుడు ఆమె ఇమీడియట్లీ ఎందుకు డిఫర్మేషన్ అయ్యేది, ఎందుకు కంప్లైంట్ పెట్టరు సార్? ఇప్పుడు అదే ఇంకో విషయం సార్, అక్కడ కాకానికి సంబంధించి ఒక కార్ పైన ఆయన స్టిక్కర్ కూడా ఉంది, అంటే ఆయన వెంటనే పోలీసులు చూసుకుంటారని చెప్పేసి. కాకాని ఒకటమ్మా, పోలీస్ స్టిక్కర్స్ ఎమ్మెల్యేలు అనేది ఎవరో ఒకరు అనుచరులు తీసుకొని వాడుకుంటారు. ఓకే, ఈ జిరాక్స్ కూడా పెడతారు, ఇది కామన్ అయిపోయింది. ఓకే, కనుక దాని మీద మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అక్కడ స్టిక్కర్ ఉన్నది మాత్రం కాకాని గారు ఉన్నారని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆయన పోలీసులు చూసుకుంటారని చెప్పేసిండు, అంతే, ఒకటే మాట. అంతే కదమ్మా. అండ్ అది 2003లో ఆ స్టిక్కర్ ఎక్స్పైరీ అయిపోయింది, ఇంకా ఏమన్నా ఉంటే పోలీసులు చూసుకుంటారని చెప్పిండు. ఇప్పుడు నేను మాట అంటా, అది కాకాని గారి దగ్గర నుంచి అసెంబ్లీ నుంచి ఎలా వెళ్తుంది ఏంటని ఎవరు చెప్తాం. పోలీసు స్టిక్కర్లు రోడ్డు మీద తిరుగుతున్నాయి, వేసుకొని తిరుగుతుంటారు. మరి పోలీసులు ఎందుకు పట్టుకోరు? స్టిక్కర్ వస్తే చెకింగ్ చేయాలి కదా. ఈ స్టిక్కర్ ఎవరిది ఏంటి, అసలు పేరేం పేరు, ఈ బండి ఎవరి పేరు మీద ఉంది, ఎవరిదని అడగాలి కదా. అంటే ఫస్ట్ తప్పు పోలీసు వాళ్ళది. అంటే స్టిక్కర్ అయితే అతనిది కానీ బండి వేరే వాళ్ళ పేరు మీద ఉంది. మీకు తెలుసా లేదా మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మన స్టిక్కర్ ని బయటకు ఇవ్వడానికి లేదు. మరి ఎట్లా వచ్చింది సార్ బయటకి? ఇప్పుడు అదే ఆయన ఎక్స్పైర్ అయిపోయిన స్టిక్కర్, అది కూడా నేను అదే చెప్తున్నాను. అందుకే అసెంబ్లీలోనే వస్తాయి. ఓకే, ఇలాంటివి ఎన్నోసార్లు వచ్చాయి. ఏదో మనకి ఇలాంటి ఇష్యూలో అయినప్పుడు మాట్లాడుకుంటాం, దాన్ని సీరియస్ గా తీసుకుంటాం కదా. ఓకే, అంటే ఈ విషయంలో అతనికి ప్రమేయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరనే వర్షం అందరూ ఎలక్షన్స్ అయిపోయాయి. ఓకే, సో వాళ్ళ బిజీలో ఉన్నారు. ఓడిపోతాం గెలిస్తే గెలిచి వైసీపీ చేసుకుంటే ఉన్నారు. ఓకే, అనేది ఇప్పుడు మరీ విపరీతంగా అవుతుంది. ఒకవేళ పట్టుబడ్డా కానీ ఫైనల్గా చేసేది ఏం లేదు, అది ఏదో ఒక పొలిటీషియన్స్ అండ తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని బయటకు వస్తారు. దీని గురించి ఆలోచించడం కూడా వేస్ట్. ఇంతకుముందు టాలీవుడ్లో ఎంతోమందిని పట్టుకున్నారు, వాళ్ళు నార్కో టెస్టులు చేశారు, అన్నీ చేశారు. ఫైనల్గా ఏం జరిగింది ఇది అనేది ఇప్పుడు ఒక ఆచారం అయిపోయింది. దీని గురించి అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అని చెప్తున్నారు.